మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫస్ట్ ఎగిరిపోయిండు ఎడవాడు. మేము ఇద్దరం పడ్డాక ఆమె తీసుకొని రోడ్డు పక్కన కూర్చుండబెట్టిన. నా కొడుకు కనబడపోతే అటు ఇటు ఊరికి ఎంకలాడంగా డివైడర్ మీద పడింది. కొడుకు మృతి చెందిన వార్త 4 రోజులైనా కూడా ఇంకా తల్లికి తెలియలేదు. తల్లి కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో. వాడ రాజకీయాలు బాగున్నాయి, సీసీ కెమెరాలు మొత్తం ఎక్కడ ఉసుక మాఫియా చేయబట్టి సీసీ కెమెరాలు పలుగొట్టారు అని చెప్తారు పోలీసు. ఇప్పటి వరకు కూడా తక్షణం ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకునే నాదు లేడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందడంతో నవాబుపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గూళ్ళ రక్షిత్ అనే బాలుడు తల్లి తండ్రితో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుండగా గుర్తు తెలియని వాహనం బెజ్జంకి క్రాస్ వద్ద ఢీకొనడంతో గాలిలో ఎగిరిపడి డివైడర్కు తాకి మృతి చెందడం జరిగింది. కొడుకు మృతి చెందిన వార్త 4 రోజులైనా కూడా ఇంకా తల్లికి తెలియలేదు. తల్లి కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో కరీంనగర్లోనైతే హాస్పిటల్లోనైతే వైద్యం పొందుతుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృతి చెందినటువంటి రక్షిత్ వాళ్ళ ఇంటికైతే మనం రావడం జరిగింది. ఇంకా అంటే మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టు కూడా అంటే ఇంతవరకు కూడా వాళ్ళ తల్లికి ఐసీయూలోనే కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఐసీయూలోనే చికిత్స జరుగుతుంది. వాళ్ళ నాన్న అయితే ఉన్నాడు ఇంటి దగ్గర. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళారు? ఏ ఊరికి వెళ్ళారు? 12:30కు బెజ్జంకి వెళ్ళాను. మా చుట్టాల మా చిన్నత్తోళ్ళ హస్బెండ్ దుబాయ్ నుంచి వచ్చిందంటే కలవడానికి వెళ్ళాం. తిరిగి మళ్ళీ 4 గంటలకు వస్తుండగా బెజ్జంకామని దాటినాక గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకుంది. అంతలో ఉన్న కొడుకు స్పాట్లో చనిపోయి మా ఆవిడకు తీవ్రంగా దెబ్బలు తాకి. ఇప్పుడు అంటే అసలు మరి ఆ వాహనాన్ని ఇట్లా మీరు చూసిన ఏమైనా కలర్ రూట్లో ఏమైనా చూసి ఏమైనా ఏం అంటే అది కారా లేకుంటే జీబా ఎలాంటిది అని చూసినావు ఆ టైంలో? నా కంటికి కనబడినంత దూరంలో నా బండి ఒక్కటైతే ఎర్రది గుద్దుకొని ఏదో వాహనం గుద్దుకొని పోతుంది. ఇక అంతే తప్పించి ఏది కనబడలేదు. రక్షిత్కి అంటే ఎక్కడెక్కడ దెబ్బలు తాకినా మీరు ఎంత దూరంలో పడ్డారు? రక్షిత్ నాకు కనబడి ఫస్ట్ ఎగిరిపోయిండు ఎడవాడు. మేము ఇద్దరం పడ్డాక ఆమె తీసుకొని రోడ్డు పక్కన కూర్చుండబెట్టిన. నా కొడుకు కనబడపోతే అటు ఇటు ఊరికి ఎంకలాడంగా డివైడర్ మీద పడినాడు. ఇప్పుడు మీ భార్య పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మీ కొడుకు చనిపోయిన విషయం ఏమైనా తెలుసా మీ భార్యకు? తెలియదు, ఆగే తెలియదు ఇంతవరకు. కండిషన్ జరగకొద్ది అన్ని దెబ్బలు బాగా తాకినాయి. ఇప్పటికి మంచిగానే ఉన్నాడు అనుకుంటుంది, హాస్పిటల్లో ఉన్నాడు అనుకుంటుంది. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుందా మీ భార్య? కొద్దిగా మాట్లాడితే తలకాయ నొత్తుందని ఒక చిన్న ఏదన్నా ఒకటి మాట్లాడుతుంది అంతే. నవపేట స్థానికులు కూడా ఉన్నారు అంటే అన్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని ఏమంటున్నారు పోలీసులు? మరి మాకు 4:30కు మాకు ఫోన్ చేసిన వాళ్ళు మేము తక్షణం అక్కడికి పోయిన వల్ల పిల్లాడు అక్కడే స్పాట్లో చనిపోయిన. వీళ్ళు అంబులెన్స్లో వీళ్ళను కరీంనగర్ హాస్పిటల్స్ తరలించడం వల్ల పోలీస్ స్టేషన్ కూడా మళ్ళీ కూడా మేము పోతే కూడా అందులో సీసీ కెమెరాలు ఆడ ఏమన్నంటే ఆడ రాజకీయాలు బాగున్నాయి, సీసీ కెమెరాలు మొత్తం ఎక్కడ ఉసుక మాఫియా చేయబట్టి సీసీ కెమెరాలు పలుగొట్టారు అని చెప్తారు పోలీసు. ఇప్పటి వరకు కూడా తక్షణం ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకునే నాదు లేడు. పిల్లాడు 7 సంవత్సరాల పిల్లాడు. అది అంటే అంటే సీసీ కెమెరాలు ఉంటే మరి పని చేయట్లేదు అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పని చేయట్లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి పని చేయటం లేదు. అది జరిగింది. సీసీ కెమెరాలు ఉంటే దొరికే అవకాశం ఉండదు కదా. మావాడు ఏమంటాడంటే కర్రెకారు గుద్దింది అని అంటాడు. కర్రెకారు ఇప్పటి వరకు ఈ టోల్ గేట్లకు వెళ్ళి ఆ టోల్ గేట్లకు పోయే వరకు 56 కార్లు పోయినాయి అంటారు. అందులో డివైడ్ చేస్తే 23 కార్లు కర్రేవినాయి అంటారు. అవి దొరికే అంత స్తోమత కూడా లేదా పోలీసు వాళ్ళకు. ఇది అంతా పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం. చూడవచ్చు. ఏదేమైనా కూడా ఒక చిన్న బాలుడు మాత్రం అంటే అభం శుభం తెలియని బాలుడు ఒక చుట్టాల ఇంటికి వెళ్ళేస్తుంటే కూడా ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందడం. అక్కడ సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో కూడా ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఇంకా తల్లికి కూడా ఈ ఘటన తెలియకపోవడం మాత్రం విషాదకరమైన ఘటనగా అయితే ఇది చూసుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.